హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం మటన్ బిర్యానీ చేసుకోబోతున్నాము. ఫస్ట్ అయితే బ్రౌన్ ఆనియన్ ఏం చేసుకుంటున్నాము చూపిస్తాను చూడండి. చలో గైస్, ఇందాక అయితే ఒక ఆనియన్ కట్ చేసేసుకున్నాము. మనం ఇది మొత్తం మనం బ్రౌన్ వచ్చే వరకు ఏం చేసుకోవాలి. నేనైతే ఒక కేజీ మటన్ తీసుకున్నా. మిగతా ఐటమ్స్ ఏంటని చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ కలర్ వచ్చే వరకు బ్రౌన్ ఆనియన్స్ వేయించుకోవాలి మనము. బిర్యానీలకు ఐటమ్స్ చూపిస్తా చూసుకో. ఇదైతే హోల్ గరం మసాలా, మనకి చూస్తురు కదా, దాల్చిన చెక్క, లవంగం, సాజీరా, ఇలాచి, ఇంకా కొన్ని స్టార్ పువ్వు. ఇప్పుడైతే మనం కొత్తిమీర సన్నగా తరుక్కొని తీసేసుకున్నాము. ఇది పుదీనా, ఒక 2 నిమ్మకాయలు అడ్డంగా కోసేసుకొని పిండుకోవడానికి ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనం మసాలాలు ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఇందులో చూపిస్తున్నా కదా చూడండి. ఇది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇవన్నిటితోని చూపిస్తాను చూడండి. పెరుగు కూడా తీసుకోవాలి మ్యారినేట్కి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పెరుగు లేకపోతే మనకి అంత టేస్ట్ రాదు. సో ఇప్పుడు అవన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తారు నిమ్మకాయ ఇట్లా పిండేసుకున్నాము. నిమ్మకాయ వాటర్ ఎక్కువన్నది తీసుకోవాలి, అంటే రసం ఎక్కువన్నది తీసుకొని పిండేసుకోవాలి మొత్తం మంచిగా. చలో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇదైతే హోమ్ మేడ్ చూసి వేసుకోవాలి. బయటది అయితే మనకు కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది. మనం ప్రిఫర్ చేసేది ఎప్పుడు ఏంటంటే హోమ్ మేడ్ అన్నమాట. చూసారు కదా, 3 స్పూన్స్ వేసేసుకున్నాను. ఇప్పుడు కారం అయితే మనం కావాల్సినంత వేసేసుకుందాం మీ టేస్ట్ బట్టి. సో మేమైతే ఏంటంటే కారం ఎక్కువ తింటాము. కొంచెం పసుపు వేసేసుకుందాం. ఇప్పుడు తగినంత సాల్ట్. పోయింది. చలో గాయస్, ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అయితే గీ వేసేసుకుందాము. గీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ మనకు దేంట్లో అయినా సరే, ఏ బిర్యానీలో అయినా సరే కానీ గీ అనేది ఇంపార్టెంట్, మర్చిపోకండి. రైస్ ఇప్పుడైతే ఇంట్లో చేసుకున్న పెరుగు కూడా వేసేసుకున్నాం మ్యారినేషన్కి. చూస్తున్నారు కదా, మేము నైట్ తోడబెట్టుకొని మార్నింగ్ వరకు చేసేసుకున్నాము. ఇప్పుడైతే మొత్తం మనం మ్యారినేట్ చేసేసుకున్నాం. మొత్తం నీట్గా మసాలా ముక్కకు పట్టేలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని మ్యారినేట్ చేసేసుకున్నాము. సో గైస్, ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, మాకు చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఉండాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో వంటలు మేము ముందుకు తీసుకొస్తాం మేము, అంటే మన హోమ్ మేడ్ లాగా. సో ప్లీజ్ అందరు కోరుకున్నది ఒకటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఇప్పుడు ఇందాక బ్రౌన్ ఆనియన్ చూసినాం కదా, ఇప్పుడు పేస్ట్ వేసేసాను అనమాట. పేస్ట్ చేసేసుకున్నాము. ఇంకా మిగతాది ఏంటంటే బిర్యానీ అయ్యే ముందు దాంట్లో వేసేసుకుంటాం. మొత్తం ఇది బ్రౌన్ ఆనియన్ పేస్ట్ అనమాట. మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని నీట్గా మ్యారినేట్ చేసుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం మటన్ మ్యారినేట్ అయిపోయింది. ఫస్ట్ మ్యారినేట్ మనం కొంచెం సేపు ఉడికించుకుందాం, ఎందుకంటే దమ్ బిర్యానీ కదా, ఈ చికెన్ అంతా తొందరగా ఉడకదు కాబట్టి ఫస్ట్ మటన్ ఉడికించేసుకుందాం మనము. ఒక 10 to 15 మినిట్స్ మటన్ ఉడికించేసుకుందాం మనము. గైస్, మనకైతే మటన్ ఒక పక్కన ఉడుకుతుంది. ఇప్పుడు దీనికి మనకి రైస్ కావాలి కాబట్టి కొంచెం రైస్ని ఉడికించుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫ్లేవర్స్ గురించి మసాలాలన్నీ వేసేసుకోవాలి అందులోనే. ఇవన్నీ వేసినా మనకు రైస్ ఫ్లేవర్ వస్తుంది. చూస్తున్నారు కదా, కొత్తిమీర, పుదీనా ఇందులో కూడా యాడ్ చేసుకోవాలి. స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందాక మనం మటన్లో వేసుకున్నాం కాబట్టి చూసి రైస్ ఎంత తీసుకుంటో దాని క్వాంటిటీ బట్టి మనం సాల్ట్ వేసేసుకోవాలి. చలో గాయస్, మనకైతే ఒక 30 మినిట్స్ తర్వాత మటన్ ఉడికింది. చూద్దాం ఉడికిందో లేదో. చూద్దాం ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో. కాలుతుంది. మటన్ అయితే మనకి ఏమాత్రం ఉడుకుతుంది చూస్తారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇంకో 20 మినిట్స్ రైస్ వేసుకొని దమ్ పట్టుకుంటాం కాబట్టి మొత్తం పూర్తిగా ఉడుకుతుంది. సో టెన్షన్ లేదు మనకి. ఇప్పుడు ఎంత ఒక 70% అయితే ఉడికిందనమాట. ఇంకో 30% ఏంటంటే దమ్ పెట్టినప్పుడు ఉడుకుతుంది. ఇంకా మనకి రైస్ అయితే పక్కన కూడా రైస్ కూడా ఉడికింది. చూపిస్తాను ఆగండి ఒక నిమిషం. ఇది మనకి రైస్ కూడా ఉడికింది మొత్తము. ఇంకా దీంట్లో తీసుకొని దమ్ పెట్టేసుకుందాం.
ఇప్పుడైతే మనం రైస్ వేసుకుందాం ఇందులోకి. చూసారు కదా, ఒక 50 to 60% ఉడికించుకున్నాము రైస్ని. స్లోగా వేసుకుంటూ ఉండాలి, దానిపైన మళ్ళీ మిగతా అన్ని గార్నిష్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా ఇందాక. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొంచెం నెయ్యి, మళ్ళీ దానిపైన ఒక లేయర్ రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకో లేయర్ దీని మీద వేసేసుకుందాం. ప్రతి లేయర్కి నెయ్యి కంపల్సరీ ఉండాలి మనకి, అలా అవుదనే టేస్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా. లేదా మళ్ళీ సేమ్ యాస్టిస్ పుదీనా, కొంచెం కొత్తిమీర, మళ్ళీ కొంచెం నెయ్యి. నెయ్యి మన ఇష్టం, ఎక్కువ వేసుకోవచ్చు, దానికి తగినంత వేసుకోవాలి. నెయ్యి అనేది ఇంపార్టెంట్. ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. థర్డ్ లేయర్ వేసేసుకున్నాం. మంచిగా ఒక 20 to 30 minutes దమ్ పెట్టుకున్నామంటే మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ లేయర్ ఇంకా మనకి ఇది మనం ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ నార్మల్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే మాకు ఏంటంటే పేస్ట్ చేసి వేసుకోవడం ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి మేము పేస్ట్ చేసి వేసుకుంటున్నాము. ఎలా అయినా మనకి ఫ్లేవర్ వస్తుంది, బట్ ఆనియన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఫ్లేవర్ రావాలి, మనకి మసాలా టేస్ట్ తరగాలి అంటే ఆనియనే బెస్ట్. ఒక 20 to 30 minutes దీన్ని దమ్లో పెట్టేసుకున్నాం, క్లోజ్ చేసేసుకున్నాం. దానికి బరువుగా ఏదైనా పెట్టుకోవాలి. గైస్ ఇప్పుడైతే మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. ఆల్రెడీ స్టవ్ ఆపేసుకుని ఒక 5 minutes అవుతుంది. ఎప్పుడైనా కానీ బిర్యానీ దమ్ము పెట్టిన ఒక వెంటనే ఆఫ్ చేస్తాం కదా పోయి, అప్పుడే మనం మూత తీయకూడదు, కలపకూడదు. ఒక 5 minutes అలానే దమ్ పట్టనివ్వాలి. సో చూస్తారు కదా, మాకైతే ఫ్లేవర్ ఎగ్దమ్ వచ్చేస్తుంది. చూద్దాం, కలిపి చూద్దాం ఇప్పుడు. టేస్టీ ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది బిర్యానీ. మార్నింగ్ నుంచి దీని గురించే వెయిటింగ్. మనకు ముక్క అయితే మంచిగా మెత్తగా ఉడికింది, క్లారిటీగా కనిపిస్తుంది కదా చూడండి. చూస్తున్నారు కదా, అంత మెత్తగా ఉడికేసింది. ఇంకా బిర్యానీ తినడమే, తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాము.